హైదరాబాద్ లో ఇవాళ భారీ కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇందుకోసం 17 కూల్చివేతల యంత్రాలను కూడా అధికారులు సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు ప్రక్రియ కొనసాగించనున్నట్లు వార్తలు బయటకొచ్చాయి. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు హైడ్రాపై అవాస్తవ నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక ఈ విషయాన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దన్నారు హైడ్రా కమిషనర్. అలాగే బుచ్చమ్మ బలవన్మరణంపై కూకట్పల్లి ఇన్స్పెక్టర్తో మాట్లాడినట్లుగా తెలిపారు. శివయ్య దంపతుల కూతుళ్లకు రాసిచ్చిన ఇల్లు కూకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ ఎఫ్టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయి. ఇక కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ ఘటనతో హైడ్రాకు సంబంధం లేదన్నారు.